హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు అయితే కనుక అండి హైకోర్టు జిల్లా కోర్టులోని జాబ్స్ అయితే కనుక వచ్చాయండి. 7th క్లాస్ పాస్ అయితే చాలండి. అలాగే డిగ్రీ వరకు కూడా ఉన్నాయి. అంటే 7th, 10th, 12th అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అలా అన్ని వర్గాల వారికి సంబంధించి 1673 పోస్టులు ఓపెన్ అయ్యాయండి. దేంట్లో అనుకుంటున్నారా? మరి తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్స్, టైపిస్ట్ అండ్ అదర్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 1673 పోస్టులు అన్నమాట అండి. చాలా ఎక్కువ కదండి. ఎందుకంటే ఒకేసారి చాలా పెద్ద నోటిఫికేషన్ ఓపెన్ చేశారండి. అలాగే 10th అండ్ 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా ఉన్నాయండి అటెండరు. సో తెలంగాణ హైకోర్టు వేరియస్ అండ్ వేకెన్సీ ఆన్లైన్ 2025 1675 ఇది నోటిఫికేషన్ అయితే కనుక 3వ తారీఖు నుంచి వచ్చిందండి. ఇది తెలంగాణ హైకోర్టు నుంచి వచ్చింది. దీనికైతే కనుక అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 7th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా, డిగ్రీ వాళ్ళు కూడా చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దీనికి అందరికీ కూడా ఫీజు ఓసీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళందరికీ కూడా 600 రూపాయలు ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కనుక 400 రూపాయలు. ఇది అన్ని పోస్టులకి కూడా ఇదే ఉంది మాట అండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే కనుక జనవరి 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందని, లాస్ట్ డేట్ 31వ తారీఖు వరకు ఉంది. అలాగే ఎవరైనా అవుట్ సోర్సింగ్ చేసిన వాళ్ళకైతే కనుక మళ్ళీ వాళ్ళకి డేట్ ఎక్స్టెన్షన్ చేశారన్నమాట అండి. ఏజ్ లిమిట్ అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలకు ఉంటుంది. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 years, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 5 years నుంచి 8 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. మరి ఇప్పుడు మనం పోస్టుల గురించి చూద్దామండి. పోస్ట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ 12 ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అయితే కనుక 11 ఉన్నాయి. అసిస్టెంట్స్ అయితే కనుక 42 ఉన్నాయండి. ఎగ్జామినర్ అయితే కనుక 24 ఉన్నాయి. ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ కూడా నేను డీటెయిల్గా చెప్తానండి. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై ఆన్లైన్ అనమాట అండి. టైపిస్ట్కి అయితే కనుక 12 పోస్టులు ఉన్నాయి. కాపీయిస్ట్కి అయితే కనుక 16 ఉన్నాయి. సిస్టమ్ అనాలిస్ట్కి అయితే కనుక 25 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్కి అయితే కనుక 75 పోస్టులు ఉన్నాయండి. అయితే ఇది తెలంగాణలో జిల్లా కోర్టు నుంచి, హైకోర్టు నుంచి మొత్తం అన్నీ కలిపి ఇచ్చారన్నమాట అండి. స్టెనోగ్రాఫర్కి అయితే కనుక 45 ఉన్నాయి. టైపిస్ట్కి అయితే కనుక 66 ఉన్నాయి. కాపీయిస్ట్కి అయితే కనుక 74 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి అయితే కనుక 340 పోస్టులు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే కనుక 66 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామినర్కి అయితే కనుక 51 ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్కి అయితే కనుక 52 ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్కి అయితే 130, ఆఫీస్ సబార్డినేట్కి అయితే కనుక 479 పోస్టులు ఉన్నాయండి. మొత్తం కలిపి 1673 పోస్టులు అన్నమాట. దీనికి ఎలా అప్లై చేయాలంటే కనుక ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. అప్లై ఆన్లైన్ లింక్ 8వ తారీఖు నుంచి వస్తుంది. ఫీజు కూడా ఆన్లైన్లోనే కట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఏజ్, ఫీజు అందరికీ ఒకటే మాట. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అయితే మనం చూద్దామండి. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి ఎన్ని అంటే క్వాలిఫికేషన్ ఏంటో, మనం పోస్టులకి ఎన్ని ఉన్నాయి అన్నది మనకు తెలిసిపోయింది వేకెన్సీ కనుక. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ చూద్దామండి. అలాగే ఇదేంటంటే క్లోజింగ్ డేట్ మామూలుగా అందరికైతే 31వ తారీఖు అయిపోతుంది. కానీ ఎవరైతే అవుట్ సోర్సింగ్ వాటిలో జాబ్స్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు 10వ తారీఖు అంటే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. వాళ్ళకి లాస్ట్ డేట్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. ఎందుకంటే ఇది అవుట్ సోర్సింగ్లోని ఎవరైనా జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అన్నమాట. ఎడ్యుకేషన్ అయితే కనుక ఆఫీస్ సబార్డినేట్కి కంపల్సరీ కూడా 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఉండాలండి. 10th కన్నా ఎక్కువ ఉంటే కనుక ఈ పోస్ట్కి అప్లై చేయకూడదు. ఎందుకంటే తీసుకోరమాట అండి, ఇనెలిజిబుల్ చేస్తారు. సబార్డినేట్కి 7th క్లాస్ నుంచి 10th క్లాసు, 10th కన్నా ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా పెట్టినా సరే ఇది రిజెక్ట్ చేస్తారన్నమాట. ఇది దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా డీటెయిల్గా ఇచ్చారు. నేను అప్లికేషన్ లింకు అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు డీటెయిల్గా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలి. అలాగే దీనికి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫీజు కూడా ఆన్లైన్లోనే. ఇంకా ఏంటంటే ఈ సర్టిఫికేట్స్కి బీసీ సర్టిఫికేట్, బీసీ వాళ్ళైతే కనుక బీసీ సర్టిఫికేట్స్, రెండు ఫోటో స్టార్ అంటే ప్రతి కాపీని 2 కాపీస్ కింద ఫోటో స్టార్ట్ చేయించుకొని ఉండాలన్నమాట అండి. అలాగే మీరు గజిటెడ్ ఆఫీసర్ సైన్ కూడా చేసుకొని ఉండాలి, అటెస్టెడ్ చేయించాలి. ఎంప్లాయీస్ అయితే కనుక నో అబ్జెక్షన్. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి. అలాగే మీ స్టడీ సర్టిఫికేట్లు కూడా, మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్నే చెక్ చేస్తారన్నమాట. కానీ ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే కనుక లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్నే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంది. పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది అన్నమాట అండి. ఇది మీరు ఓటీపీఆర్ ఫస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్లోని మీకు ఏ పోస్ట్కి అయితే ఉంటారో ఆ పోస్ట్ చేసుకోవాలి. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీరు కాల్ కూడా చేయొచ్చు. మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 లోపు మాట. లంచ్ బ్రేక్ 1 గంట నుంచి 2:30 వరకు కాల్స్ అవి రిసీవ్ చేయరు. సిస్టమ్ అసిస్టెంట్, ఈ సిస్టమ్ అసిస్టెంట్ కూడా ఏజ్ అంతా ఒకటేనండి, 34 సంవత్సరాలకు ఉంటుంది. అలాగే మీకు పోస్టులు ఎన్ని ఇచ్చారంటే కనుక 20 పోస్టులు ఇచ్చారన్నమాట అండి. మొత్తం ఉమెన్స్కి అయితే 8, అలాగే
అదేంటంటే మెన్స్కి అయితే కనుక 20 కింద ఇచ్చారు. దీనికైతే కనుక బీటెక్ వాళ్ళకి మాట అండి, డిప్లొమో ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్, ఐటీ విత్ మినిమం 55 మార్క్స్ ఉండాలటండి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా, హార్డ్ వర్కింగ్ కూడా, హార్డ్వేర్ వాళ్ళకి కూడా దీనికి ప్రిఫరెన్స్ చూస్తారన్నమాట అండి. నెక్స్ట్ వచ్చేది అయితే కనుక రికార్డ్ అసిస్టెంట్ మాట అండి. ఈ రికార్డ్ అసిస్టెంట్ కూడా అంతే, ఏజ్ లిమిట్ అయితే కనుక 18 సంవత్సరాలు 34 సంవత్సరాలు. దీనికి కూడా మనకి కంపల్సరీ ఇంటర్మీడియట్ అయి ఉండాలండి. ఏదైనా పర్లేదు, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఏదైనా పర్వాలేదు అన్నమాట. అలాగే మనకి ఏంటంటే ఇంకా దీనికి కావాల్సిన జనరల్గా ఏంటంటే ఈ కోర్టులో అనగానే 10,000 రూపీస్ కొన్ని పోస్టులకు అయితే కనుక మీరు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ కూడా 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. అలాగే దీనికి మొత్తం వేకెన్సీస్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ వైజ్గా కూడా, ఏరియా వైజ్గా కూడా ఇచ్చారన్నమాట. ఒకసారి మీరు ఓపెన్ చేసుకొని మీ ఏరియాకి ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు అన్నమాట అండి. ఓవరాల్గా అన్ని కలిపి ఏరియా వైజ్ ఉమెన్కి ఎంత, తర్వాత పిహెచ్ వాళ్ళకి ఎంత, అలాగే ఓసీ వాళ్ళకి ఎంత, అలా డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారండి. డీటెయిల్గా చూసుకోండి. ఎవరు కూడా ఈ జాబ్స్ని ఎలిజిబిలిటీ ఉంటే మిస్ కాకండి. జూనియర్ అసిస్టెంట్ నేనైతే అన్ని నోటిఫికేషన్స్కి కూడా కామన్గా ఉన్నవి తీసుకోలేదండి. అంటే ఎడ్యుకేషన్ మనకు కావాలి కనుక అది నేను చెప్తున్నాను అనమాట. ఇది కూడా బ్యాచిలర్ డిగ్రీ మాట అండి. ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని అంటున్నారన్నమాట అండి. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట దీనికైతే కనుక. ఇలాగే దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే కనుక ఇది కూడా అంతే. అన్ని ఏరియాస్ నుంచి కూడా మీరు డీటెయిల్గా మనకి వేకెన్సీస్ లిస్ట్ ఏరియాస్ వైజ్ చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే దీనికి ఎగ్జామ్ కూడా ఉంటే ఏప్రిల్లో ఉండొచ్చు అని అంటున్నారండి. దీనికి ఆన్లైన్లోనే ఆ హాల్ టికెట్స్ కూడా ఇస్తారన్నమాట. జూనియర్ అసిస్టెంట్, ఈ జూనియర్ అసిస్టెంట్కి కూడా సేమ్ అన్ని క్వాలిఫికేషన్ ఒకేలా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక మస్ట్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఉండొచ్చు మాట అండి. అలాగే క్వాలిఫికేషన్తో పాటు కంప్యూటర్ ఆపరేషన్ తెలిసిన వాళ్ళకైతే కనుక కంపల్సరీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలన్నమాట అండి. అలా సర్టిఫికేట్ అని అడగలేదు, కానీ కంప్యూటర్ నాలెడ్జ్ అని అడిగారన్నమాట. దీనికి కూడా ఈ పోస్ట్ కూడా 10,000 రూపీస్ మీరు కట్టాల్సి ఉంటుంది. ఇది కూడా ఏరియాస్ వైజ్ అంతా కూడా నోటిఫికేషన్, వేకెన్సీస్ అన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారన్నమాట. మీరు ఏంటంటే ఇన్ని వేకెన్సీస్ ఏంటంటే అందరికీ అవకాశం ఉంది కదండి 7th నుంచి డిగ్రీ వరకు అంటే. అందుకే నేను అన్ని నోటిఫికేషన్స్కి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఏంటనేది చూపిస్తున్నాను అనమాట, తర్వాత వేకెన్సీ లిస్ట్ చూపిస్తున్నాను అనమాట. దాన్ని బట్టి మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూడండి. లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫీల్డ్ అసిస్టెంట్, ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే కనుక మనకి మస్ట్ హ్యావ్ బ్యాచిలర్, ఇది కూడా బ్యాచిలర్ డిగ్రీయే ఉండాలి, ఎనీ డిగ్రీ అన్నమాట. అలాగే దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ అడగలేదు అన్నమాట అండి. దీనికి ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి అంటే కనుక దీని వేకెన్సీస్ కూడా అలాగే ఏరియాస్ వైజ్ అన్నీ ఇచ్చారండి. మీరు ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు బీటెక్ వాళ్ళకైతే కనుక బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేయండి. అలాగే ఎగ్జామినర్, పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్ అంటే దీనికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంది అంటే కనుక మొత్తం అన్నీ సేమ్గానే ఉన్నాయండి. ఒక్క ఎడ్యుకేషన్లోని దీనికైతే 24 పోస్టులు ఉన్నాయండి. 7 అయితే కనుక ఉమెన్స్కి ఉన్నాయన్నమాట. చూసారు కదా, బీసీ, ఎస్టీ, ఎస్సీ అందరికీ వేకెన్సీ పరంగా డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారండో. సో మనం కన్ఫ్యూజే అవ్వక్కర్లేదు అన్నమాట. ఎడ్యుకేషన్ అయితే కనుక దీనికి కూడా డిగ్రీ అడిగారు. సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ అంటే సైన్స్ కానీ కామర్స్ కానీ లా కానీ చేసిన వాళ్ళు అయితే కనుక దీనికి ఎలిజిబుల్ అవుతారటండి. నెక్స్ట్ అయితే కనుక ఈ ఎగ్జామినర్లోనే అంటే ఇది 2 రకాలుగా జిల్లాల్లో ఇచ్చారు, హైకోర్టులు ఇచ్చారు కదా, ఇది కూడా అంతేనండి. వీటన్నింటినీ మనం ఒకసారి డీటెయిల్గా చూసి అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక అసిస్టెంట్ పోస్టులకు అండి. అసిస్టెంట్ పోస్ట్కి ఏంటి క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు డీటెయిల్గా మనం చూసేద్దాం అన్నమాట. దీనికి ఇచ్చిన క్వాలిఫికేషన్ కన్నా ముందు వేకెన్సీస్ చూద్దామండి. దీనికి కొంచెం అంటే 42 పోస్టులు ఉన్నాయి. దానికి 16 అయితే కనుక ఉమెన్స్కి ఇచ్చారన్నమాట అండి. ఈ 16 పోస్టుల్లోని కూడా ఉమెన్స్కి అదే క్యాస్ట్ వైజ్ కూడా ఇచ్చారన్నమాట, కేటగిరీ. నెక్స్ట్ అయితే కనుక కంప్యూటర్ ఆపరేటర్. ఈ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు అయితే కనుక 16 ఉన్నాయి. 6 అయితే కనుక ఉమెన్స్కి ఉన్నాయండి. దీనికి కావాల్సిన మనకి క్వాలిఫికేషన్ అయితే కనుక ఇది కూడా డిగ్రీ బేస్ మీద ఇచ్చారండి. అలాగే ఇంటర్ బేస్ మీద కూడా ఉన్నాయి. జస్ట్ ఏంటంటే ఒకసారి మీరు నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి నెక్స్ట్ అయితే కనుక మీకు ఇది తెలంగాణని కాపీయిస్ట్ పోస్టులు అండి. ఈ కాపీయిస్ట్ పోస్టులకు అయితే కనుక ఇంటర్మీడియట్ బేస్ మీద అడిగారు. ఇంటర్లోని ఏ గ్రూప్ అయినా సరే పర్వాలేదు కానివ్వండి. కాపీయిస్ట్ అనగానే టైపింగ్ అడిగారన్నమాట. అది కూడా తెలంగాణలోని చేసిన టైప్ రైటింగ్లో చేసిన అంటే ఆ స్కిల్స్ అడిగారన్నమాట. అంటే టైపింగ్ కంపల్సరీ, టైపిస్ట్, కాపీయిస్ట్కి, టైపిస్ట్కి కంపల్సరీ కూడా ఆ పోస్టులకి ఇంటర్మీడియట్తో పాటు ఉండాలన్నమాట అండి. టైపిస్ట్ దీనికి కూడా సేమ్ అంతేనండి, మనకి టైపింగ్ ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో ఎనీ సబ్జెక్ట్ అని ఎనీ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. దీనికైతే కనుక 12 పోస్టులు ఉన్నాయి. 4 అయితే కనుక ఉమెన్స్కి ఉన్నాయన్నమాట అండి. అందులోని అయితే కంపల్సరీ కూడా టైపింగ్ అన్నది రావాల్సి ఉంటుందన్నమాట అండి.
పాస్ ఇన్ తెలంగాణ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ 45 వర్డ్స్ పర్ మినిట్, 45 వర్డ్స్ ఉండాలంటండి. దీనికి డిగ్రీతో పాటు టైపింగ్ కూడా అడుగుతున్నారు అన్నమాట అండి. ఇంకా ఏంటంటే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3 మాట అండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. స్టెనోగ్రాఫర్ అనగానే మీకు తెలిసే ఉంటుంది కదండి ఏమేమి ఉండాలో. ఇక మరి దీనికి కూడా మస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలాగే దీనికి కూడా టైపింగ్ 45 వర్డ్స్ పర్ మినిట్కి టైపింగ్ ఎగ్జామినేషన్కి పాస్ అయి ఉండాలన్నమాట. ఇదండి నోటిఫికేషన్ మరి.